అంటే అన్న మీరు 2005కి స్టార్ట్ చేశారు అవ్య అనే సంస్థని. 2005 కంటే ముందు కూడా మీరు టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, తర్వాత మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు మీకు ఎప్పుడు మీ అనంతపురం టౌన్లో కూడా ఫ్యాక్షనిస్టులు చాలామంది ఉండేవాళ్ళు. అంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలుగానో లేకపోతే ప్రత్యర్థులుగానో ఉండొచ్చు, కానీ కేంద్రం ఇక్కడే కదా, అనంతపురే కదా. ఏ మర్డర్స్ జరిగినా లేకపోతే స్కెచ్లు జరిగినా ఇవన్నీ కూడా మీరున్న టైంలో అట్లాంటిదేమి ఇబ్బంది? నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలో అనంతపురం నగరంలో ఇన్సిడెంట్లు ఏవి జరగకుండా కాపాడుకోగలేము. ఎమ్మెల్యేలు ఉన్న 5 ఏళ్లలో కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా జరిగాం. అంటే ఏదన్నా వస్తే కూడా అరాచక శక్తులు పాగా వేస్తారంటే దాన్ని ప్రతిఘటించా, ముందే హెచ్చరించాం, ప్రజలను అప్రమత్తం చేశాం. పోలీస్ అధికారులు కూడా కావాల్సినటువంటి నిజాయితీ అధికారులను, స్ట్రిక్ట్ అధికారులను వేసుకున్నాం. సో ఎస్పీలు కానీ లేదా డిఐజీలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ అందరూ కూడా ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, కట్టుదిట్టం ఉన్నప్పుడు కూడా ఎవరైనా హత్యలు ఇలాంటివి చేయాలంటే కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే చట్టం కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా కానీ చేస్తే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారనే భయం కలిగినప్పుడు ఇక్కడ అరికట్టడానికి వీలవుతుంది. అందులో మనం ఎక్కడ ప్రోత్సహించినప్పుడు సమస్యలు వస్తాయి. మీరు ప్రోత్సహించలేదు కరెక్టే. మీరు 2004 ముందు ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అప్పుడు కూడా చాలా మర్డర్ జరిగినాయి. 2004 పార్టీలో ఉన్నా, అవును, ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. 2004 ముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా చంద్రబాబు గారి దృష్టికి సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు ఇట్లా మా జిల్లాలో ఎక్కువ అవుతోంది, మీరు దీన్ని కంట్రోల్ చేయాలని తీసుకెళ్లారా? ఈ జిల్లా ప్రజలకి, రాజకీయ విశ్లేషకులకి, అదేవిధంగా సామాజిక బాధ్యత స్పృహ ఉన్న వ్యక్తులకి, ప్రజా సంఘాలకి నేను ఏ విధంగా ఆ రోజు అధికార పార్టీలో ఉండి ఎవరైనా అన్యాయాల అక్రమాలు చేసినా కూడా దాన్ని ప్రతిఘటించాను, తప్పు అని చెప్పాను అనేటువంటిది ఈ జిల్లా ప్రజలకు తెలుసు, రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో దీనివల్ల వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. ఇది కరెక్ట్ కాదని చెప్పడం వల్ల నష్టపోయాను.